డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మౌర్యన్ ఎంపైర్. మౌర్య సామ్రాజ్యం ఇది మనకు అప్రాక్సిమేట్గా 322 టు 187 BC వరకు ఈ సామ్రాజ్యం వర్ధిల్లినట్లుగా మనం భావిస్తాము. ముందుగా మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్య he ruled from 322 to 300 BC. Then next he was succeeded by his son Bindusara. He ruled from 300 to 279 BC. Then Ashoka, his son Ashoka, from 279 BC to 232 BC. So there is no exact historical clarity after Ashoka who came to the throne. But one thing clarity is there, the last ruler of Mauryan Empire was బృహద్రథ. సో మనకి ఇక్కడ ఈ 4 ఇంపార్టెంట్ రూలర్స్ మనకు కనిపిస్తున్నారు. ఫస్ట్ చంద్రగుప్త మౌర్య, సెకండ్ బిందుసార, థర్డ్ అశోక అండ్ లాస్ట్ రూలర్ వాస్ బృహద్రథ. సో దీంట్లో మనం ఇప్పుడు వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ అండ్ హిస్టరీ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అండ్ హిస్టరీ ఆఫ్ బిందుసార ఇప్పుడు మనం చర్చించేటువంటి అంశాలు. సో ఆ తర్వాత అశోక నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మొదట మౌర్య సామ్రాజ్య స్థాపకుడు, ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ వాస్ చంద్రగుప్త మౌర్య. సో ఇక్కడ మనం మౌర్య సామ్రాజ్యం స్థాపించడానికి దోహదపడినటువంటి కారణాలు, ఆనాడున్నటువంటి చారిత్రక పరిస్థితులు అవేమిటనేటువంటి చూద్దాం. ముందుగా మౌర్య సామ్రాజ్యానికంటే ముందు కొనసాగినటువంటి సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. ఇది మనం డిస్కస్ చేశాం. ఇన్ ఇండియన్ హిస్టరీ బిఫోర్ మౌర్యన్ ఎంపైర్ దెర్ వాజ్ ఏ కింగ్డమ్ దట్ ఈస్ మగధ. సో దిస్ మాగధియన్ ఎంపైర్ వాస్ రూల్డ్ బై 3 ఇంపార్టెంట్ డైనాసిటీస్ దట్ ఆర్ హర్యాంక డైనాసిటీ, ప్రీవియస్లీ we have already discussed. Then Sheshunaga dynasty. Then third dynasty was Nanda. So here the important point is that in Nanda dynasty the last ruler of Nanda dynasty was Dhanananda. So this is the point. మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మగధ సామ్రాజ్యంలో చివరి రాజవంశం నంద రాజవంశం, ఆ నంద రాజవంశంలో చివరి చక్రవర్తి ధననందుడు. సో ఆనాడు మగధని పరిపాలించినటువంటి రాజవంశాలన్నీ కూడా, అది హర్యాంక కానీ, శేషునాగ కానీ, నంద కానీ, అన్ని రాజవంశాలు ప్రధానంగా వైదిక మతం పైన వ్యతిరేకంగా వచ్చినటువంటి బౌద్ధ జైన మతాల్ని వాళ్ళు ఆదరించడం జరిగింది, రాజమతంగా చేసుకోవడం జరిగింది, వాటిని పోషించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఆయా మతాలకు సంబంధించిన ఆయా మతాన్ని వారు ప్రోత్సహించారో, పాటించారో, పోషించారో సహజంగానే ఆయా మతాలకు సంబంధించినటువంటి మత పండితులని వారి ఆస్థానంలో పండితులుగా, కవులుగా నియమించుకోవడం సహజం. సో ఆనాడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్కృత విద్వాంసుడు, గొప్ప మేధావి కౌటిల్య. ఇతనికే మనకి ఇతర పేర్లు కూడా కనిపిస్తాయి, చాణక్య, విష్ణుగుప్త. సో ఇక్కడ మనం కౌటిల్యుడు గురించి కొంత చర్చించిన తర్వాత సమాచారానికి వెళ్దాం. కౌటిల్యుడు, ఇతనికే ఇతర పేర్లు చాణక్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పేర్లు ఉన్నాయి. అంతేకాదు ఇతన్ని ఇండియన్ మాకియావెల్లి అని కూడా అంటారు చరిత్రకారులు. అలా ఎందుకంటారనే దానికంటే ముందు మనం చూడాల్సింది, కౌటిల్యుడు అపారమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి, రాజనీతి కలిగినటువంటి మేధావి. ఆనాడు ఇతను
తక్షశిల విశ్వవిద్యాలయంలో పండితుడిగా కొనసాగుతున్నాడు కౌటిల్య. తక్షశిల విశ్వవిద్యాలయంలో పండితుడిగా కొనసాగుతున్నాడు బ్రాహ్మణుడు. ఇంత గొప్ప మేధావి అయినటువంటి కౌటిల్యునికి, చాణక్యుడికి లేదా విష్ణుగుప్తునికి నందరాజులు సరైనటువంటి ఆదరణ కల్పించలేదు. దాంతో నందరాజులపైన ప్రతీకారంతో కౌటిల్యుడు ఎట్టి పరిస్థితుల్లో నందవంశాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఆనాడు నందరాజుల ఆస్థానంలో ఉన్నటువంటి ఒక రాజ్యవేశ్య పేరు ముర. సో ముర అనే రాజ్యవేశ్యకు జన్మించినటువంటి బాలుడైనటువంటి ఈ చంద్రగుప్త మౌర్యుడిని చేరదీసి అతడికి అస్త్ర శస్త్ర సైనిక విద్యను నేర్పి యోధుడిగా తీర్చిదిద్ది, యుక్త వయసుకు వచ్చిన తర్వాత యోధుడిగా తీర్చిదిద్దిన తర్వాత ఈ చంద్రగుప్త మౌర్యుడి చేత చివరి నందరాజు అయినటువంటి ధననందుడిపై పురిగొల్పి దండెత్తింపజేసి ధననందుడిని ఓడించి పాటలీపుత్రాన్ని హస్తగతం చేసుకుని ఆ పాటలీపుత్రం పైన నందవంశం స్థానంలో మౌర్య వంశం స్థాపించడానికి కారకుడయ్యాడు కౌటిల్యుడు. అలా మొదట అధికారంలోకి వచ్చినవాడు చంద్రగుప్త మౌర్యుడు. సో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏమిటంటే నందవంశ నిర్మూలన, మౌర్య సామ్రాజ్య స్థాపనకు ప్రధాన కారకుడు, ప్రోత్సహించిన వాడు కౌటిల్యుడు, స్థాపించినటువంటి వాడు చంద్రగుప్త మౌర్యుడు. సో అట్లా చంద్రగుప్త మౌర్యుడిని చేరదీయడం, ఇదంతా జరగడానికి ప్రధాన కారకుడు కౌటిల్యుడు. అంటే దీన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు కౌటిల్యుడిలో ఉన్నటువంటి రాజనీతి, తెలివితేటలు, మేధా సంపత్తి, అపారమైనటువంటి పాండిత్యం, పరిజ్ఞానం. అలా అతని యొక్క పాండిత్యం, రాజనీతి, తెలివితేటలు ఇవన్నీ తెలుసుకోవడం కోసం అతని చేత రచించబడినటువంటి గ్రంథం అర్థశాస్త్రం. ఇది ప్రసిద్ధిగాంచినటువంటి కౌటిల్యుడి విరచిత గ్రంథం. ఈ అర్థశాస్త్రం ప్రధానంగా దిస్ బుక్ డీల్స్ విత్ ది ఎస్పెషల్లీ పొలిటికల్ థాట్స్, రాజనీతి తత్వ విచారం గురించి తెలియజేసే గ్రంథం. ఇంత గొప్ప పాండిత్యం, పరిజ్ఞానం, రాజనీతి ప్రదర్శించాడు కాబట్టే ద హిస్టోరియన్స్ కంపేర్డ్ దట్ కౌటిల్య విత్ ద మాకియవెల్లి, హూ వాజ్ ద గ్రేట్ పొలిటికల్ ఫిలాసఫర్ ఆఫ్ ఇటలీ. సో ఇటలీ దేశానికి చెందినటువంటి మాకియవెల్లితో కౌటిల్యుడిని పోలుస్తూ ఇండియన్ మాకియవెల్లి అంటారు. సో ఇలా చాణక్యుడు, విష్ణుగుప్తుడు, కౌటిల్యుడైనటువంటి ఇతడిని మాకియవెల్లితో పోల్చడానికి కారణం ఈ ఇటలీ దేశానికి చెందిన మాకియవెల్లి కూడా అదే గొప్ప రాజనీతి కలిగినటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు, ద ప్రిన్స్. సో ఈ ప్రిన్స్ గ్రంథంతో పోల్చదగ్గ భారత గ్రంథం అర్థశాస్త్రం. మాకియవెల్లితో పోల్చదగ్గ భారతీయ తత్వవేత్త కౌటిల్యుడు. సో అట్లా కౌటిల్యుడికి ఇండియన్ మాకియవెల్లి అని ఇవన్నీ కూడా పేరు రావటం జరిగింది. సో ఇట్లా ఇప్పుడు ఎట్టకేలకు అధికారంలోకి వచ్చి రాజ్య స్థాపన చేసింది ఎవరు? చంద్రగుప్త మౌర్య. కాబట్టి చంద్రగుప్త మౌర్యుడు తాను అధికారంలోకి రావడానికి, రాజ్య స్థాపన చేయడానికి ప్రధాన కారకుడు ఎవరు? కౌటిల్యుడు. అందుకే కౌటిల్యుడిని తన ప్రధాన మంత్రిగా నియమించుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు. సో ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు అధికారంలోకి వచ్చే నాటికి ఆనాడు భారతదేశ మౌర్య సామ్రాజ్య రాజకీయ చిత్రం, పరిస్థితి ఎట్లా ఉందనేటువంటి మనం చూద్దాం ఒకసారి. సో చంద్రగుప్త మౌర్యుడు అధికారంలోకి వచ్చే నాటికి, అంటే అప్పటికే నందవంశం కాలంలో మగధ సామ్రాజ్యం ఉత్తర భారతదేశానికి పరిమితమై ఉంది. సో ఆనాడు నందుల కాలంలో రాజధాని పాటలీపుత్రం. ఈ పాటలీపుత్రం అంటే ఏదో కాదు, ప్రస్తుతం బీహార్ రాజధాని అయినటువంటి పాట్నానే అలనాడు పాటలీపుత్రంగా పిలిచేవారు. అంతేకాదు ఈ పాటలీపుత్రాన్ని
పూర్వకాలంలో పిలిచినటువంటి పదం పాలింబోత్ర అని పిలిచేవారు. సో అలనాడు పూర్వకాలంలో పాలింబోత్రనే, అనంతరం పాటలీపుత్రం, అదే ఆ తర్వాత పాట్నా. దట్ నౌ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బీహార్. సో దట్ పాటలీపుత్ర మనం చూసాం. బేసికల్లీ దట్ పాటలీపుత్ర వాజ్ బిల్ట్ బై అజాతశత్రు వాజ్ బిలాంగ్స్ టు హర్యాంక డైనాసిటీ. And also that Pataliputra was acted as capital city for different dynasties of India for 1000 years. Different dynasties. It is capital for Magadhian rulers, and also it is capital for Mauryan rulers, and also for Guptas. Like ఈ పాటలీపుత్రం 1000 ఏళ్ల కాలం పాటు రాజధానిగా పనిచేసింది అంటే దానికి ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యత ఏమిటో మనం గమనించవచ్చు. ఇది గంగా షోన్ నదుల మధ్యన గలదు. గంగా షోన్ నదుల మధ్యన గలదు. ఈ గంగా షోన్ నదుల మధ్యన అలనాడు అజాతశత్రు చేత నిర్మించబడినటువంటి ఈ బలమైనటువంటి పాటలీపుత్రానికి అజాతశత్రు తర్వాత వచ్చినటువంటి అతని వారసుడు ఉదయన్. అజాతశత్రు తర్వాత వచ్చినటువంటి ఉదయనుడు ఈ పాటలీపుత్ర నగరానికి చుట్టూ మరింత కోటలు కట్టి దాన్ని మరింత శత్రు దుర్భేద్యంగా మార్చాడు. అంటే ఇక్కడ పాటలీపుత్ర నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసినటువంటి వాడు అజాతశత్రు. దాన్ని మరింత శత్రు దుర్భేద్యం బలమైనటువంటి నగరంగా తీర్చిదిద్దిన వాడు ఉదయనుడు. అంటే ఇలా వివిధ రాజుల యొక్క సహకారం, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద డిఫరెంట్ కింగ్స్ ఆఫ్ ద డిఫరెంట్ డైనాసిటీస్, Pataliputra became very strong. That is why many dynasties of Indian history declared their capital city as Pataliputra. సో అంత బలమైంది కాబట్టే 1000 ఏళ్ల కాలం పాటు ఇది రాజధానిగా పనిచేసింది. ఆ రకంగా పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకున్న చంద్రగుప్త మౌర్య ఉత్తర భారతదేశం అంతా కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. సరిగ్గా ఇక్కడ మనం ఇంకో విషయాన్ని స్పష్టంగా చూడాలి. చంద్రగుప్త మౌర్యునికి సమకాలీనంగా వాయువ్య ప్రాంతములో, అంటే ఇప్పుడున్నటువంటి సిరియా, ఈ సిరియా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు సెల్యూకస్ నికేటర్. సెల్యూకస్ Nicator was the contemporary to the Chandragupta Maurya in western parts of India, West India. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బేసికల్లీ దిస్ సెల్యూకస్ నికేటర్ వాస్ ద ఆర్మీ చీఫ్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్, who invaded up to India up to Jhelum river in 327 BC. 327 BCలో అలెగ్జాండర్ ద గ్రేట్ భారతదేశ వాయువ్య దిశ దాకా జీలం నది వరకు వచ్చి ఏదైతే తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడో, పలు కారణాలు ఉన్నాయి అలెగ్జాండర్ తిరిగి వెనక్కి వెళ్ళడానికి, మనం అక్కడ డిస్కస్ చేశాం. సో అలా అలెగ్జాండర్ ద గ్రేట్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ తన మాసిడోనియా రాజ్యానికి వెళ్ళిపోతూ ఆయన బాబిలోనియాలో మరణించడం జరిగింది 323 BCలో. సో he invaded on India in 327 BC. But then he returned back to his native place. While he is going to his native place, he was died in 323 BC. But here the very important point is that Alexander the Great was appointed his army chief Seleucus Nicator as his viceroy in west parts of India. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే సో ఇట్లా సెల్యూకస్ నికేటర్ ఆలోచన ఏమిటంటే ఆ రోజు తమ నాయకుడైనటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ భారతదేశాన్ని పూర్తిగా జయించకుండానే తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి తాను ఇప్పుడు భారతదేశాన్ని జయించాలనే ఉద్దేశంతో
Seleucus Nicator was invaded on India, fight with Chandragupta Maurya. But here what happens? Seleucus Nicator was defeated by Chandragupta Maurya. Same where the war was done previously between Alexander and Purushottama. Here this war was also done there. But here history was changed that Seleucus Nicator was defeated by Chandragupta Maurya. So in Indian history, Chandragupta Maurya was the first person who defeated a foreign ruler, that is Seleucus Nicator. ఇక్కడ భారతదేశ చరిత్రలో ఒక విదేశీ రాజుని ఓడించిన తొలి భారత చక్రవర్తి చంద్రగుప్త మౌర్య. ఇప్పుడు జరిగిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాలి. ఇలా ఎప్పుడైతే సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్తుని చేతిలో ఓటమి పాలైన తరువాత తన కూతురైనటువంటి హెలీనా, అంటే ఇక్కడ అతను గమనించింది ఏమిటంటే చంద్రగుప్త మౌర్యునితో కయ్యాని కంటే వియ్యంకుతనము మేలని భావించి తన కూతురైనటువంటి హెలీనాను చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చి వివాహం జరపడం జరిగింది. ఇన్ ఇండియన్ హిస్టరీ, చంద్రగుప్త మౌర్య was the first person in Indian history to marry a foreign lady. She was Helena, the daughter of Seleucus Nicator. సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్, మొదటిసారిగా ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనే పదాలు వస్తున్నాయి, జాగ్రత్తగా చూద్దాం. అలా ఎప్పుడైతే ఇక చంద్రగుప్త మౌర్యునికి సెల్యూకస్ నికేటర్ కూతురికి వివాహం జరిగిందో ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు తన మామ అయినటువంటి సెల్యూకస్కు 500 ఏనుగులని కానుకగా ఇచ్చాడు. హీ డొనేటెడ్ ద 500 elephant force to his uncle Seleucus Nicator. Here the important point is that in those days India is very famous for elephant force. Even in the war between them, due to the lack of elephant force, Seleucus was defeated by Chandragupta Maurya. That much importance is there for horse force in Indian history. See here, why he donated the 500 elephant force is importance is that much the importance is there for that elephant force. అంతేకాదు Seleucus sent a ambassador. His name was Megasthenes. Megasthenes was the court ambassador, court traveler of Seleucus. So Seleucus sent his traveler Megasthenes to the court of Chandragupta Maurya. అలా చంద్రగుప్త మౌర్యుడు సామ్రాజ్యానికి సెల్యూకస్ నికేటర్ తన ఆస్థాన రాయబారి యాత్రికుడైనటువంటి మెగస్థనీస్ని భారతదేశానికి పంపడం జరిగింది. Megasthenes was the first foreign traveler to India. He visited entire kingdom of the Chandragupta Maurya and he spent more years in Pataliputra also. That time he personificated, he described, analyzed the socio-economic conditions of India and also the importance, beauty, significance of the Pataliputra. With all these aspects, he wrote very famous book in Greek and language, that is Indica. This is the very famous popular book of Megasthenes and also very popular historical evidence book in ancient India. So this Indica deals with the history especially of Chandragupta Maurya's time India. And also in this book, Megasthenes told one beautiful point is that there was a 7 type of class system there in India.
అంటే ఆనాడు భారతదేశంలో 7 రకాలైనటువంటి 7 రకాలైనటువంటి భారతదేశ కుల విభజన జరిగినట్లుగా తెలియజేశాడు. అలా మెగస్తనీస్ భారతదేశ సామాజిక పరిస్థితులని, పాటలిపుత్ర అందాలను ఇత్యాది విశేషాలన్నిటిని వివరిస్తూ రచించిన గ్రంథమే ఇండికా. సో ఇండికా వాజ్ ద ఫస్ట్ ఫారిన్ బుక్ అబౌట్ డీల్స్ విత్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. Megasthenes was the first foreign traveler to India. Helena was the first foreign lady marry a Indian. Megasthenes was the first foreign ruler defeated by an Indian. సో ఇట్లా మనకు మొదటిసారిగా మనకి పదాలన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మొదటిసారిగానే పదాలు గుర్తుంచుకోవాలి. భారతదేశ చరిత్రలో ఒక విదేశీ రాజుని ఓడించిన తొలి భారత చక్రవర్తి చంద్రగుప్త మౌర్య. ఓడిపోయినటువంటి చక్రవర్తి సెల్యూకస్. భారతదేశ చరిత్రలో ఒక విదేశీ వనితని పెళ్లాడిన తొలి వ్యక్తి చంద్రగుప్త మౌర్య. ఆమె హెలీనా, సెల్యూకస్ కూతురు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా విదేశీ యాత్రికుడిని చూసినటువంటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్య. యాత్రికుడు మెగస్తనీస్. భారతదేశం గురించి వ్యాఖ్యానించిన తొలి విదేశీ గ్రంథం ఇండికా. సో ఇట్లా చంద్రగుప్త మౌర్యుడు కేవలం సెల్యూకస్ని ఓడించడం, విదేశీ రాయబారిని ఆహ్వానించడం మాత్రమే కాదు, ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని జూనాగఢ్, ప్రస్తుత గుజరాత్ ఈ ప్రాంతంలోని జూనాగఢ్లో ఒక తటాకం, ఒక రిజర్వాయర్ నిర్మించాడు. అదే సుదర్శన తటాకం. సుదర్శన లేక్ వాస్ constructed by Chandragupta Maurya for the purpose of agriculture cultivation. వ్యవసాయ సాగు కోసం చంద్రగుప్త మౌర్యుడు సుదర్శన తటాకం అనేటువంటి తటాకాన్ని నిర్మించడం జరిగింది, రిజర్వాయర్. దీనిని ఇతని సేనాపతి అయినటువంటి పుష్యగుప్తుడు నిర్మించినట్లుగా తెలుస్తోంది. పుష్యగుప్త. సో పుష్యగుప్త was the army chief of Chandragupta Maurya. He built a beautiful reservoir, a lake in Gujarat near Junagadh for the purpose of the welfare of the peasants and the purpose of the cultivation of the agriculture. Right? So, ఇక మత పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే, but here Chandragupta Maurya was adopted the Jainism. చంద్రగుప్త మౌర్యుడు స్వీకరించినటువంటి మతం జైనిజం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చంద్రగుప్త మౌర్యుడు ఆనాడున్నటువంటి ప్రముఖ దిగంబర నాయకుడైనటువంటి భద్రబాహు యొక్క బోధనల మేరకు చంద్రగుప్త మౌర్యుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది, జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. In those days, the Bhadrabahu was a famous Jain saint. With the effect of his teaching, Chandragupta Maurya was adopted the Jainism. So Chandragupta Maurya జైన మతాన్ని స్వీకరించడం జరిగింది భద్రబాహు యొక్క బోధనల మేరకు. సో ఇక్కడ ఇది కౌటిల్యుడికి నచ్చలే. ఎందుకంటే కౌటిల్యుడు వైదిక బ్రాహ్మణుడు, వైదిక మతాన్ని రాజపోషణలోకి తేవాలనేటువంటి ఆలోచన కలిగిన వాడు. సరిగ్గా అప్పుడే ఉత్తర భారతదేశంలో కరువు కాటకాలు కూడా చెలరేగాయి. సో ఆనాడు ఉత్తర భారతదేశంలో కరువు కాటకాలు చెలరేగాయి, తిరుగుబాట్లు జరిగాయి. సో దాంతో చంద్రగుప్త మౌర్యుడు ఆ తిరుగుబాట్లని అణచడం ఇష్టం లేక తన దిగంబర జైనులతో సహా, దిగంబర అంటే చంద్రగుప్త మౌర్యుడు మనం చూసాం జైన మతంలో 2 రకాల శాఖలు ఉంటాయి, శ్వేతాంబరాస్, దిగంబరాస్. దిగంబరుడు, శ్వేతాంబరుడు. అలా చంద్రగుప్త మౌర్యుడు తన దిగంబర జైనులతో సహా దక్షిణ భారతదేశానికి వలస వచ్చి కర్ణాటకలోని శ్రావణ బెలగోలాలో చంద్రగిరి కొండల పైన సల్లేఖన వ్రతం పూని మరణించాడు చంద్రగుప్త మౌర్య. మనం చూసాం సల్లేఖన ఈజ్ ఏ హార్డ్ ఫాస్టింగ్ ప్రాక్టీస్ ఇన్ జైనిజం.
జైన మతం ప్రకారం తెలిసి తెలియక సూక్ష్మజీవి కూడా హాని తలపెట్టకూడదనేటువంటిది జైన మతం. అంతేకాదు ప్రతి జైనుడు తన జీవితం యొక్క చరమాంక దశలో అన్నపానీయాలను పూర్తిగా మానివేసి శరీరాన్ని శుష్కింప చేసుకొని మరణించాలి అనేటువంటి ఆలోచన సిద్ధాంతం కలిగిన మతం జైనం. దానికి విలువనిచ్చే చంద్రగుప్త మౌర్యుడు శ్రవణ బెలగోలాకు వచ్చి చంద్రగిరి కొండలపైన సల్లేఖన వ్రతం భూని మరణించాడు. సో ఇట్లా చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతం భూని మరణించాడని మనకు రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుడు వేయించినటువంటి సంజల్ తామ్ర శాసనం వివరిస్తోంది. అంతేకాదు హేమచంద్రుడు అనే ఒక జైన కవి రచించిన పరిశిష్ట పర్వన్ అనే గ్రంథము వివరిస్తోంది. సో ఇలా చారిత్రక ఆధారాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలా చంద్రగుప్త మౌర్యుడు కర్ణాటకలోని శ్రావణ బెలగోలాలో చంద్రగిరి కొండలపైన మరణించడం జరిగింది. అలా చంద్రగుప్త మౌర్యుడి మరణాంతరం అధికారంలోకి వచ్చాడు అతని కుమారుడైన బిందుసారా. సో హియర్ we have one confusion is there between Bindusara and Bimbisara. So Bimbisara of Magadhan Empire. Bimbisara was the contemporary to Gautama Buddha. Here the Bindusara, he is Bindusara, son of Chandragupta Maurya and also father of Ashoka. So అట్లా చంద్రగుప్త మౌర్యుడు మరణించిన తర్వాత సల్లేఖన ద్వారా మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చాడు అతని కుమారుడైన బిందుసార. సో ఇప్పుడే మనం చూసాం చంద్రగుప్త మౌర్యుడి కాలంలో మౌర్య సామ్రాజ్యం ఎక్కడి వరకు విస్తరించి ఉంది? ఉత్తర భారతదేశం. అలా మౌర్య సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరింపజేసిన వాడు బిందుసార. దక్షిణ భారతదేశానికి విస్తరింపజేసిన వాడు బిందుసార. ఇతను పరిమిత కాలమే పాలించాడు, కానీ దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించాడు బిందుసార మౌర్య సామ్రాజ్యాన్ని. సో ఇక ఈ బిందుసారుడు పోషించినటువంటి మతం అజీవక. మనం చూసాం బీసీ 6వ శతాబ్దంలో ఇన్ 6th century BC there was a 62 new rebellic religions were emerged against the Vedikism. So this Ajivaka sect was also one of the 62. So and also this Ajivaka sect was formed by Makkala Gosala. Earlier we have discussed. So that Makkala Gosala was the initial teacher of Vardhamana Mahavira. So here we can assess that Ajivaka was also a rebellic religion against the Vedikism. So here Ajivaka followed by Bindusara. Naturally that Bindusara was also philosophically against to the, we can assess, against to the Vedikism. So అట్లా అజీవక మతాన్ని పోషించాడు బిందుసారుడు. ఈ బిందుసారుడి ఆస్థానంలో వర్ధిల్లినటువంటి ప్రముఖ అజీవక మతస్థుడు పింగళి వత్స అనే అజీవక మతస్థుడిని ఆస్థానంలో నియమించుకున్నాడు. ఇక బిందుసారుడి ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి కూడా అజీవక శాఖకు సంబంధించిన వాడే. అతని పేరు కల్లాటకుడు లేదా క్షల్లాటకుడు. కల్లాటక లేదా క్షల్లాటక అనేటువంటి వాడు బిందుసారుడి దగ్గర ప్రధానమంత్రిగా కొనసాగాడు. సో ఇక్కడ మనం చంద్రగుప్త మౌర్యుడు పోషించినటువంటి మతం జైనం, వైదిక మతానికి వ్యతిరేకం. అలాగే బిందుసారుడు పోషించినటువంటి మతం అజీవక, ఇది కూడా వైదికానికి వ్యతిరేకం. అంటే మనం ఇదివరకు చూసినట్లుగా మగధని పరిపాలించిన హర్యాంక, శేషునాగ, నంద వంశాలన్నీ కూడా పోషించిన మతాలు అయితే బౌద్ధం లేదా జైనం వైదిక మతానికి వ్యతిరేకం. సో ఇక్కడ కూడా మౌర్య సామ్రాజ్యంలో వీళ్ళు పోషించినటువంటి మతాలన్నీ కూడా వైదిక మతానికి వ్యతిరేకం. సో అట్లా బిందుసారుడు మరణించిన తర్వాత అతనికి గల సంతానం 101 మంది కుమారులట. 101 మంది కుమారులు. అందులో ఒకడు అశోక.
అశోక. సో అట్లా బిందుసారుడి మరణానంతరం ఏ పరిస్థితులలో అశోకుడు అధికారంలోకి వచ్చాడు, ఓకే, ఇలా అశోకుడు వారసత్వ తగాదా కొనసాగించాడు, అశోకుడు అధికారంలోకి రావడానికి ఆనాడు ఏర్పడినటువంటి పరిస్థితులు, అలాంటి అశోకుడు ఎలాంటి పరిస్థితుల్లో సింహాసనానికి వచ్చాడు, వచ్చిన తర్వాత అశోకుడు ధర్మాశోకుడికి ఎలా మారాడు, భారతదేశ చరిత్రలో ప్రసిద్ధిగాంచినటువంటి చక్రవర్తిగా ఎలా ఎదిగాడు అనేది మన నెక్స్ట్ అంశం. అవర్ నెక్స్ట్ టాపిక్ ఇస్ అశోక ద గ్రేట్. థ్యాంక్ యూ.